Hi students, in this class we are going to discuss about differences between historical return and relative return. Historical return and relative return. So ఈ క్లాస్ లో మనం హిస్టారికల్ రిటర్న్ అంటే ఏంటి, రిలేటివ్ రిటర్న్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకొని వాటి మధ్య తేడాలు కూడా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. దయచేసి ఒక 10 minutes క్లాస్ మీరు జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నౌ I will share the slide. Okay. Right, students? Explain the differences between historical return and relative return. Okay. Historical ante past ani artham. Okay. So definition chudandi. The actual return an investment has generated in the past. Manamu oka 1 lakh పెట్టుబడి పెట్టినాం అనుకో గతంలో 2023లో దాని మీద 10% అన్నాం అనుకో 10,000 వచ్చింది అనుకో మనకు ఏమి అది యాక్చువల్ రిటర్న్ అవుతుంది. 10% వచ్చింది అనుకో యాక్చువల్ రిటర్న్ అనమాట. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ 1 lakh యాజ్ జనరేటెడ్ ఇన్ ద పాస్ట్ గతంలో అంటే 2023లో ఎంత వచ్చింది 10% వచ్చింది. దేని మీద? ఈ పెట్టుబడి మీద. ఎంత పెట్టుబడి? 1 lakh. 1 lakh మీద 10% పెట్టుబడి లెక్కన 10,000 2023లో వస్తే దాన్నే హిస్టారికల్ రిటర్న్ అని మీకు చెప్పొచ్చు. ఓకే, ద యాక్చువల్ రిటర్న్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హాస్ జనరేటెడ్ ఇన్ ద పాస్ట్. ఓకే, మరి ఏంటి ఎక్స్పెక్టెడ్ రిటర్న్? ఏంటి? రాబోయే రిటర్న్ అనమాట, మనం సంపాదించుకొని పోయే ఆదాయం. ద ఎస్టిమేటెడ్ రిటర్న్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మైట్ జనరేట్ ఇన్ ద ఫ్యూచర్. ఎగ్జాంపుల్, మనము 2025 డిసెంబర్కు 1 lakh పెట్టుబడి పెడతాము. దీని మీద 12% వస్తుంది అని అంటాము. అంటే 12,000 అనేది మనం ఏం చేస్తున్నాం? ఊహిస్తున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంచనా వేస్తున్నాం. దాన్ని ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటారు. రైట్? ద ఎస్టిమేటెడ్ రిటర్న్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మైట్ జనరేట్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో మనం పెట్టుబడి పెట్టిన 1 lakh ఎంత ఇన్కమ్ రావచ్చు అని అంచనా వేస్తున్నాము. 12%. దాని మీద 12% అంటే 12,000. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. క్యాలిక్యులేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? క్యాలిక్యులేటెడ్ యూజింగ్ పాస్ట్ ప్రైజెస్, డివిడెండ్స్ అండ్ అదర్ ఇన్కమ్ సోర్సెస్. హిస్టారికల్ రిటర్న్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే గతంలోని ధరలను, వచ్చిన డివిడెండ్లను మరియు ఇతర ఆదాయ వనరుల నుంచి. మరి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎలా చేస్తారంటే క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ప్రొబబిలిటీ బేస్డ్ ఫోర్కాస్ట్ అండ్ మార్కెట్ అజంప్షన్స్. మార్కెట్ ఇట్లా ఉండబోతుంది, డౌన్ టర్న్ అవుతుంది, అప్ టర్న్ కాబోతుంది, లేదంటే ఇలా జరగవచ్చు, ఫోర్కాస్ట్ అనమాట. ఇలా జరగవచ్చు, ఇట్లా జరగకపోవచ్చు అని ముందుగానే ఫోర్కాస్ట్ చేసి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఇట్లా ఉండొచ్చు అని అంచనా వేస్తాం. అట్లా. రైట్? యావరేజ్ రిటర్న్ ఎలా చేస్తారు చూడండి. పాస్ట్ రిటర్న్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్. ఎట్లా? ఎగ్జాంపుల్ 2023. ఓకే, 2023లో 10,000, 2022లో 7,000, 2021లో ఏమి ఆల్మోస్ట్ 6,000 ఇస్ ఈక్వల్ టు 10, 17 ప్లస్ ఒక 6, 23,000 డివైడెడ్ బై 3 years చేస్తే యావరేజ్ రిటర్న్ వస్తుంది. మీరు క్యాల్కులేటర్లో చేయొచ్చు. 23,000 డివైడెడ్ బై 3 చేస్తే అట్లా అనమాట. మరి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎలా వస్తుందంటే ప్రొబబిలిటీ ఆఫ్ అవుట్కమ్ ఇంటూ పాసిబుల్ రిటర్న్. ప్రొబబిలిటీ ఆఫ్ అవుట్కమ్ ఇంటూ పాసిబుల్ రిటర్న్. మనకి ఎంత రావచ్చు, ఎంత వచ్చేకి అవకాశం ఉంది ఇంటూ ఎంత రావచ్చు. ఇట్లా ప్రొబబిలిటీను పాసిబుల్ రిటర్న్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఇన్కమే ఎక్స్పెక్టెడ్ రిటర్న్. అట్లా. నెక్స్ట్, పర్పస్. ఈ హిస్టారికల్ రిటర్న్ దేనికి ఉపయోగిస్తారు అంటే యూజ్డ్ టు ఎవాల్యుయేట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మన పెట్టుబడి యొక్క స్థిరత్వాన్ని తెలుసుకోవడానికి లేదా మదింపు చేయడానికి, మరియు గతంలో ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వచ్చింది అని దాని యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి. మరి ఇది ఏది?
రిలేటివ్ రిటర్న్ దేనికి వాడతారు అంటే యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ ప్లానింగ్ అండ్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. భవిష్యత్తు ప్రణాళికల కోసము, మంచి పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కోసము ఈ రిలేటివ్ రిటర్న్కి సంబంధించిన రిటర్న్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఏ స్టాక్ హ్యాడ్ రిటర్న్ ఆఫ్ 8%, 10% and 6% over 3 years, 8 plus 10 plus 6 plus 6 is equal to ఎంత అవుతుంది? 8 plus 10, 18 plus 6, 24. 24 by 3 is equal to 8 3s are 24. 8% is the average return. ఇక్కడ చూడండి. If a stock has 50% chance of giving 12% return and a 50% of chance of giving 6%, the expected return is 0.5% into 12% plus ఇది plus 0.5 into 6% is equal to 9%. సో చూడండి, హిస్టారికల్ రిటర్న్ 8% అయితే రిలేటివ్ రిటర్న్ 9%. ఇది ఎలా అజ్యూమ్ చేశారు? If a stock has 50% chance of giving 12% return and a 50% chance of giving 6%, the expected return is 0.5 into 12 plus 0.5 into 6 is equal to 9%. మీరు క్యాలిక్యులేటర్లో ఇది చేయొచ్చు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా. ఓకే, సో ఎట్లా వచ్చిందంటే ఇది ఇగో probability of outcome into possible return. probability of outcome into possible return అంటే ఇగో ఇది 0.5% అనేది probability of outcome, ఈ 12% అనేది possible return. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది 9%. అట్లా. ఓకే, పరిమితులు ఉన్నాయి. ఏంటి ఆ పరిమితులు? డస్ నాట్ గ్యారంటీ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ యాజ్ మార్కెట్ కండిషన్ చేంజ్. గతంలో వచ్చిన లాభాన్ని హిస్టారికల్ రిటర్న్ బేస్ చేసుకొని ఫ్యూచర్ని నువ్వు గెస్ చేయాలంటే అది నీకు ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ గ్యారంటీగా ఉంటుందా అంటే చెప్పలేము. ఎందుకంటే రేపు ఏం జరగబోతుంది అనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది, కానీ మనం డిసైడ్ చేయము. కాబట్టి మార్కెట్ కండిషన్స్లో మార్పులు వస్తే గతంలో వచ్చిన లాభమే వచ్చేకి అవకాశం లేదు. అట్లా. ఓకే, మరి రిలేటివ్ రిటర్న్ బేస్డ్ ఆన్ అజంప్షన్స్ విచ్ మే నాట్ ఆల్వేస్ బి అక్యురేట్. ఇది ప్రమేయాల పైన ఆధారపడి ఉంది. ప్రమేయాలు ఇలా జరగవచ్చు, అలా జరగకపోవచ్చు, ఇట్లా. కాబట్టి ఇవి చాలా వరకు కరెక్ట్గా ఉండకపోవచ్చు అనేది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వేరియస్ డిఫరెన్సెస్ బిట్వీన్ హిస్టారికల్ రిటర్న్ అండ్ రిలేటివ్ రిటర్న్, మై డియర్ స్టూడెంట్స్. I hope you understood this. Thank you for your patient listening. So ఇవి బాగా చదువుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో 46 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఇది స్క్రీన్ షాట్ పెట్టండి దయచేసి, నేను రేపు డిస్కస్ చేస్తాను మీ అందరితో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు.